ప్రతి హీరోకి ఒక్కొక్క బ్లాక్ ఫేజ్ అనేది వస్తుంది. అంటే అతను బాగా లైమ్ లైట్లో ఉండే పిక్చర్ దేశంలో మధ్యలో కొంచెం గ్యాప్ వస్తూ ఉంటుంది. గ్యాప్ వచ్చినప్పుడు అతను తట్టులో నిలబడుతూ ఉంటారు. ఆ టైంలో ఇతను నా తమ్ముడికి ఆ గ్యాప్ అనేది ఉండకూడదు, ఆ డిస్కరేజ్మెంట్ ఉండకూడదు అనే ఉద్దేశంతో మనం ఎందుకు ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేయకూడదు అని ఆ టైంలో వాళ్ళ బ్రదర్స్ ముగ్గురు కలిపి పద్మాలయ అనే సంస్థను స్థాపించి తద్వారా చాలా పిక్చర్లు తీసి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రొడక్షన్ ఇన్ తెలుగు సినిమా ఫీల్డ్ అనే ఖ్యాతిని సంపాదించారు. ఒక విధంగా చెప్పాలంటే నిర్మాత కాకుండా వెరీ డాషింగ్ నిర్మాత. డాషింగ్ ఇన్ ది సెన్స్ ఎవరు అనూహ్యంగా ఇది మనం సాధించగలమా, ఇంత పిక్చర్ అలా తీయగలమా అనేటటువంటి సందేహం లేకుండా అతను చేసి చూపించాడు. కృష్ణ గారు కొంచెం బ్యాక్ రోజులో ఉన్నప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ పిక్చర్ ఒకటి గుడ్ బ్యాడ్ అని అగ్ని అనే పిక్చర్ వచ్చింది. దాని ఇన్స్పిరేషన్తో అలాంటి కౌబాయ్ పిక్చర్లు మనం ఎందుకు తీయకూడదని ఫస్ట్ కృష్ణ గారితో మోసగాళ్ళకు మోసగాడు అనే టైటిల్ పెట్టి ఎక్కడెక్కడో నార్త్ ఇండియాలో ఎక్కడో మంచు కురిసే ప్రదేశంలో అక్కడికి వెళ్ళి ఫస్ట్ టైం విత్ బిగ్ కన్స్టర్ అదొక పిక్చర్, బ్రహ్మాండమైన పిక్చర్, కళాకాలం గుర్తుండిపోయేటువంటి పిక్చర్ నిర్మించారు. అక్కడి నుంచి మళ్ళీ కృష్ణ గారికి ఒక ఊపు మళ్ళీ అనుకుంది. నెంబర్ ఆఫ్ పిక్చర్లో అదే టైంలో బోర్డు రావటం, చాలా మధ్యలో మాలయ్య తీయటం, అది సాహసించేసి అడిగారు. రామారావు గారికి కూడా నెంబర్ ఆఫ్ పిక్చర్స్ లేవు అప్పుడు రామారావు గారితో కూడా మనం ఎందుకు ఒక పిక్చర్ తీయకూడదండి. దేవుడు చేసిన మనుషులు పెద్ద కాస్టింగ్ పిక్చర్ అదొకటి రకరకాల మైసూరులోను బెంగళూరులోను ఇతర ప్రాంతాల్లోనూ తీసి అందరినీ తీసుకెళ్ళి అనుకున్న టైంలో ఇంత కాస్టింగ్ పెట్టి మనం ఎందుకు దిగలేం, ఎందుకు చంద్ర విధింది లిమిట్ అని ఆ టైంలో ఆయన పూర్వం సాహసించి తీయగలిగాడు. అది కూడా కేవలం హనుమంతరావు గారి అపక్ష. కృష్ణ నుండి కూడా ఆయన వేషాలు చేయడమే కాకుండా ఇతర పిక్చర్లు చేసుకునేవాడు. తమ్ముడేమో సాక్షిరావు గారేమో మొత్తం ప్రొడక్షన్ అకౌంట్స్ కానీ డబ్బు కానీ ఇవన్నీ చూస్తుంటాము. బట్ ఎగ్జిక్యూషన్ అంతా మాత్రం ఓన్లీ హనుమంతరావు గారు. ఆయన భుజాల మీద వేసుకుని ఎక్కడ ఏ కొంటూ రాకుండా, ఏ అడ్డంకులు లేకుండా, ఏ రోజు నాకు జరగలేదు ఇది జరగలేదు అనే ఖ్యాతి లేదు. అలాంటిది సాధించి అంత పెద్ద పిక్చర్ తీర్చగలిగాడు. అది కాకుండా మరి అల్లూరి సీతారామరాజు పిక్చర్ ఉంది. ఇట్ ఈస్ ఎ లెజెండ్. ఆ లెజెండ్ని స్థాపించడానికి కూడా నిర్మించడానికి కూడా ముఖ్యుడు హనుమంతరావు గారు. ఆయన సాహసించే మనం ఎందుకు దిగకూడదు, అది మనం ఎందుకు సాధించలేము అనే దాంతో ఈ యూనిట్ని పట్టుకుని మొత్తం అడవిలోకి వెళ్ళిపోయి రంపచోడవరం దగ్గరలో ఫారెస్ట్ ఏదో దాని పేరు మంజం ఫారెస్ట్ ఏదో అంటారు. అక్కడికి వెళ్ళిపోయి తపస్సుగా 4 రోజుల పైన క్యాంప్ అక్కడ వేసి ఆర్టిస్టులందరికీ అక్కడ చిన్న చిన్న హట్స్ లాంటివన్నీ మొత్తం నిర్మించి టెక్నీషియన్స్ ఆర్టిస్టులకి మొత్తాన్ని ఆ పిక్చరు అక్కడే ఆ అడవిలోనే సీతారామరాజు గారి కథ నిర్మించి నభూతం నా భవిష్యత్తు అన్న రీతిలో బ్రహ్మాండంగా ఒక లెజెండ్ని తయారు చేసుకొచ్చాడు. దట్ ఆ నన్నడిగితే ఆల్ ది క్రెడిట్ గోస్ టు హనుమంతరావు గారు. ఆ విధంగా ఈజ్ డాషింగ్ నిర్మాత అని చెప్పగలుగుతున్నాం. అంతేకాదు, అది ఎందుకు ఈ డాషింగ్ పిక్చర్ అప్పుడు రామారావు గారు కూడా అల్లూరి సీతారామరాజు తీయని అతను ఆయన రామారావు గారు ఆయన కూడా సాంగ్ ట్రై చేశాడు. ఒక సాంగ్ కూడా రికార్డ్ చేశాడు, నాకు తెలుసు. అది
మరి అలాంటిది ఆయన చేయలేకపోక కారణంలో ఎందుకు చేయలేకపోయారు, ఆయన చేయలేదని కాదు, ఎందుకు చేయలేకపోయారు నాకు తెలియదు. కానీ ఈ లోపుగా ఆయన చేసి చూపించాడు. ఆ విధంగా డాషింగ్ చెప్పగలుగుతున్నాం. అంతేకాదు, కురుక్షేత్రం మైథాలజికల్ పిక్చర్ ఎక్కడ స్థాపించాడు, ఎక్కడైనా కురుక్షేత్రం రైట్ పెట్టేందుకు ఆ యుద్ధం ఎక్కడ తీస్తే, ఏ ప్రాంతంలో తీస్తే ఆ స్పేస్ కానీ ఆ గ్రాండింగ్ కానీ వస్తుందని ఊహించి మరి రాజస్థాన్ వెళ్ళి జైపూర్ దగ్గరలో ఒక ఇక్కడి నుంచి మీటర్ గేజ్ ట్రైన్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఆ జైపూర్ ట్రైన్ అవి బుక్ చేసుకుని ప్లాట్ఫామ్ అయ్యి టెక్నీషియన్స్ అని ఆర్టిస్ట్ని జనాన్ని అందరినీ తీసుకెళ్ళి అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసి అక్కడ అద్భుతంగా అదొక అద్భుతమైన భవిష్యత్తు. ఆ కురుక్షేత్ర ఆ యుద్ధాన్ని రకరకాలుగా ఈ పద్మవ్యూహాలని, వ్యూహాన్ని, ఏ వ్యూహాన్ని ఎలా పద్దెనిమిది ఆ రోజుల్లో ఎలా ఉండేది అవన్నీ పిక్చర్కి కనపడేటట్టు అంత క్లియర్గా మన పౌరాణిక ఏం చెప్పిందో అదేవిధంగా తీసి అదొక రైజనీని తయారు చేసిన మనిషి. అది అన్ని లాంగ్వేజెస్లోనూ బాగా పోయిన పిక్చర్, బ్రహ్మాండంగా సక్సెస్ అయినటువంటి పిక్చర్. అదొకటి సాహసించి తీసిన మనిషి ఆయన. అలాగే నెంబర్ ఆఫ్ పిక్చర్స్, నెంబర్ ఆఫ్ ఏది చేయని ఒక డాషింగ్ ఎక్స్పెరిమెంట్గా ఉండేది. మరి పద్మనాభ వన్ ఆఫ్ ది బిగ్ కంపెనీస్ ఇన్ తెలుగు సినిమా పరిశ్రమ అనే ఖ్యాతి సంపాదించడం. పద్మనాభలో పనిచేస్తామంటే ఇది అచీవ్మెంట్. ఆ రోజుల్లో పద్మనాభలో వేషం దొరికిందంటే మనకి ఇంకా తద్వారా 4-5 పిక్చర్లు వస్తాయనే ఒక ఖ్యాతి కూడా ఉండేది. అలాంటిది చాలామంది వచ్చి నాకు ఛాన్స్ ఇవ్వండి, నాకు వాళ్ళు 10 పిక్చర్లు వస్తాయండి అని చెప్పి అడిగిన వాళ్ళు 3 మంది ఉన్నాం, చాలామంది ఉన్నాం. నేను కూడా ఒకసారి కష్టాలు నా చేతిలో పిక్చర్లు పద్మనాభలో వేస్తాను, మళ్ళీ నాకు రివైవ్ అవుతుంది అని అడిగిన నిమిషంలో నేను ఉన్నాను చెప్పాలంటే. అలా ఖ్యాతితో కూడుకున్నటువంటి పద్మనాభం స్థాపించడమే కాకుండా దాని లైమ్ లైట్లో చేయడమే కాకుండా మరి అనేక సాహసంతో అనేక రకమైనటువంటి పిక్చర్లు తీశాడు. ఎంతోమందికి అవకాశం ఇచ్చాడు. కొత్త వాళ్ళకి, పెద్ద వాళ్ళకి, మంచి వాళ్ళకి. మరి ఏదైనా హీరో కుంటున్నట్టు ఉన్నాడు వాళ్ళని పెట్టి వాళ్ళతో మనం ఎందుకు తీయకూడదని సాహసించి అట్లాగే నాయకులాగా అట్లా తీశారు. శోభనబాబుతో, బ్లాక్ పేపర్ శోభనబాబుతో తీశారు. అందరికీ రామారావు గారితో తీశారు. అందరితోనూ పిక్చర్ తీసి అందరినీ ఉపయోగించుకుని అందరికీ మళ్ళీ ఒక రివైవింగ్ అనే ఖ్యాతి సంపాదించినటువంటి పద్మనాభ స్థాపించి దాన్ని కృషితో ఎంతో మనం సాధించలేదంటూ లేదని కృషితో రాష్ట్ర నిర్మించుకొని ఒక ఖ్యాతి సంపాదించడం హనుమంత. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.